నమస్తే. ఈరోజు భారతదేశం కూడా పూర్తిగా మూఢనమ్మకాల మీద ఆధారపడి ఏవేవో చేస్తూ ఉన్నారు. అమాయకులైనటువంటి పేదవాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ నుంచి సొమ్ము లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలామంది. దాన్ని నిరంతరం కూడా పసిగట్టి ఇదంతా కూడా బూటకం, ఇదంతా ప్రజల్ని మోసం చేసి వాళ్ళని ఆర్థికంగా దోపిడీ చేయడానికి మాత్రమే ఇలాంటి ట్రిక్స్ వాడుతూ ఉన్నారు. ప్రజలని మెస్మరైజ్ చేసి ప్రజలు నమ్మబలికి వాళ్ళ దగ్గర డబ్బులు లాగి ప్రస్తుతం ప్రజల్ని మోసం చేసి ఈ విధంగా బతుకుతూ ఉన్నారు చాలామంది. ఈ మోసాలని పసిగట్టి వాళ్ళని ఎండగట్టి ఇవన్నీ తప్పు, ఇవన్నీ అబద్ధం అని చెప్పేసి నిరూపిస్తున్నటువంటి తులసిరామ్ గారిని మీకు పరిచయం చేస్తాం. దేవుని పేరుతో నిత్యం ప్రజల్ని ఆర్థికంగా దోపిడీ చేయడమే జరుగుతూ ఉంది. వాళ్ళు శివసత్తులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు కావచ్చు, వాటర్లో ఏదైనా వేసి దాన్ని అది బబుల్ రూపంలో కావడం కావచ్చు. ఇట్లా వాటర్లో నీళ్ళు ఒక గ్లాసులో వాటర్ పోసి 2 గ్లాసులలో వాటర్ పోసి ఒక దాంట్లో వేస్తే పసుపు వేస్తే ఎర్రగా కావడం, ఒక దాంట్లో వేస్తే తెల్లగా కావడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. అది కూడా సైన్సేనా? 100% సైన్సే సార్. 100% సైన్స్ లేదా మ్యాజిక్ ఉంటుంది. ఇవి ఎవరైనా కొద్దిగా ట్రైనింగ్ అయి చేస్తారు. ఒక శివసత్తులే కాదు, చాలామంది చేస్తుంటారు. కానీ ప్రజలు కొద్దిగా ఆలోచించి లాజికల్గా ఆలోచించమని చెప్తాము. ప్రతి అద్భుతం వెనుక ఒక సైన్స్ కంపల్సరీ ఉంటుంది. ఎవరికి ఎటువంటి శక్తులు అని మేము ఎప్పుడు చెప్తుంటాము. కాబట్టి దాని వెంట కూడా వాళ్ళు నీళ్ళను ఎర్రగా మార్చిన, పాలగా మార్చిన, నీళ్ళు ఎరుపుగా మార్చిన కంపల్సరీ దాని వెనుక సైన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక మహిమ చూపోతున్నాను. తాగే నీళ్ళతో విస్కీని క్రియేట్ చేశాను. ఇప్పుడు దీన్ని నా మంత్రశక్తితో మళ్ళీ నీళ్ళగా మారుస్తాను. నా మంత్రశక్తితో విస్కీ లాంటి వాటర్ తయారు చేశాను. ఆ విస్కీ లాంటి వాటర్ను మళ్ళీ వాటర్ తయారు చేశాను. ఇది చూసేటందుకు అద్భుతంగా కనిపిస్తుంది. దీని వెనుక ఉన్న సైన్స్ చెప్తున్నా. ఒక గ్లాస్ కొద్దిగా అయోడిన్, మన మామూలు రెగ్యులర్గా వాడేవాళ్ళు ఏదైనా పుండ్లకు వాడుతుంటాం, మెడికల్ స్టోర్లో ఉంటుంది. టించర్ అయోడిన్ కొద్దిగా 2 డ్రాప్స్ వేసుకుంటాము. అయిపోయి ఇక్కడ సార్. ఈ వాటర్ వేయడం వల్ల ఇలా కలర్ మొత్తం విస్కీలేక రంగులేక మారుతుంది. తర్వాత సోడియం థయోసల్ఫైట్ హైపో గుళికను ఇలా ఈ తమిళ స్వామి చేశాడు ఒకసారి, దాన్ని చూసి మేము ఇలా చేస్తున్నాం. ఇలా వేళ్ళ మధ్యలో ఒకసారి ఉంచుకుంటారు, అది కనిపించదు. దాన్ని ఇలా టెక్నిక్గా ఇలా అంటూ దాని లోపల పడేసి ఇలా కలపడం వల్ల సోడియం థయోసల్ఫైట్, టించర్ అయోడిన్ మిక్స్ అయ్యి అందులో ఉండే కలర్ పోతుంది. ఇది సోడియం థయోసల్ఫైట్ మన గుణం. ఇది దీని వెనుక ఉన్న సైన్స్. ఏ మతంలో మూఢనమ్మకాలు ఉన్నా, అది పాస్టర్ చేశాడా, ముల్లా చేశాడా, స్వామి చేశాడా, మాకు సంబంధం లేదు. ఎక్కడైతే సఫర్ అవుతున్నారు మూఢనమ్మకాల మీద, ఆ మూఢనమ్మకాల మీదనే మా ఫోకస్ అంతా ఉంటుంది. మతం మేము అతీతం, మతాలకు అది మతంని వ్యతిరేకించాం, దాన్ని ప్రోత్సహించాం. ఓకే, మీరు ఇన్ని చేస్తూ ఉన్నారు కదా. నేను కూడా మిమ్మల్ని ఫేస్బుక్లో కావచ్చు అక్కడక్కడ ఫాలో అవుతుంటాను, చూస్తున్నాను మిమ్మల్ని. ఇప్పుడు మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, మరి మీరు జనాలు ఈ కార్యక్రమాలు నమ్ముతున్నారా అసలు? మరి మీరు చెప్పిన కొద్దీ ఇంకా మూఢత్వం పెరుగుతూనే ఉంది సమాజంలో. ప్రతిదీ కూడా ఈ మధ్యకాలంలో చూస్తే ఒక అమ్మాయి పిల్లని చంపేసింది. ఏంది ఏదో అవుతుంది, ఆమె లేచి మళ్ళీ బతుకుతుంది అని చెప్పేసి ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి, బాగా జరుగుతూ ఉన్నాయి. ఒక మనుషుల్ని చంపేసే పరిస్థితికి వస్తుంది. మరి ఇప్పుడు నమ్ముతున్నారా మీరు చేసేదని? చాలా చైతన్యం వచ్చింది సార్. ఈ జన విజ్ఞాన వేదిక లాంటి జ్ఞానదర్శనం లాంటి సంస్థలు లేకపోతే ఇంకా ఆకృతాలు చాలా దారుణంగా ఉండేటివి.
మా వల్ల చాలామంది తెలుసుకుంటున్నారు సైన్స్ ఏంది, మహిమలు ఏంది, మహత్యాలు ఏంది, మూఢనమ్మకాలు ఏంటి, ఈ చేసే అతీంద్రియ శక్తులు ఏంటి, కంపల్సరీ చాలామంది తెలుసుకుంటున్నారు. జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలే లేకపోతే, విజ్ఞాన దర్శన సంస్థలు లేకపోతే ప్రజలు ఇంకా దారుణంగా తయారవుతారు. అదిగో అక్కడ చేతపడి, ఇదిగో ఇక్కడ చేతపడి అంటే కంపల్సరీ మేము గట్టి నిలబడుతున్నాం, చేతపడి లేవు, బాణామతి లేదు, చిల్లంగా లేవు, ఇవన్నీ మూఢనమ్మకం గట్టిగా చెప్తున్నాం. కాబట్టి చాలామంది చదువుకున్న వాళ్ళు కానీ చదవలేని కానీ కొంచెం వాళ్ళు నిజమే కావచ్చు అని గట్టిగా ధైర్యంగా ఉంటున్నారు. ఈ కార్యక్రమం మేము చేయడం ఆపితే నాకు తెలిసి చాలా కష్టంగా ఉంటుంది ప్రజల్లో కూడా. ప్రతి ఒక్కటి దోచుకోవడం ఈ పేర్లతో, దేవుని పేరుతో, దెయ్యం పేరుతో, మహిమల పేరుతో దోచుకోవడం చాలామంది తయారవుతారు. మీరు ఈ మధ్య కాలంలో కూడా చూసిన నేను మీ ఈ ఐస్ ప్యాక్ పెట్టి దాని మీద పాలు పొంగియడం ఎట్లా జరుగుతుంది? అది కెమికల్ రియాక్షన్ అయినా? ఇది ఐస్ గడ్డ మీద పాలు పొంగించడం అనేది చాలా నార్త్లో ఎక్కువ చేస్తున్నట్టుంది సార్. ఇది మేము ఈ మధ్య చేసాము, వాళ్ళు చేస్తున్నట్టు మేము మాకు అవసరం లేదు అది, కానీ వాళ్ళు చేశారు కాబట్టి చేస్తుంటే ప్రజలు నమ్ముతున్నారు. ఐస్ గడ్డ మీద పెట్టాడు, పాలు పొంగుతున్నాయి, మహిమ అంటున్నాడు, మహిమేనేమో అని. కానీ మేము మహిమ అనేది లేదు, ఇది కంపల్సరీ ఏది జరిగినా అంటే సైన్స్ ఉందనే వాళ్ళం కాబట్టి దాన్ని రీసెర్చ్ చేసాము. దానిలో ఉండే దాని వెనక కూడా సైన్స్ వెతికి తీసాము. మేము కూడా పాలు పోస్తాము, ఐస్ గడ్డ మీద పెడతాము, కంపల్సరీ పొంగు వస్తాయి. అందులో కూడా ఒక సైన్స్ ఉంది, అందులో కెమికల్ రియాక్షన్స్ కలుపుతాయి. ఐస్ గడ్డ మీద పాలు పొంగిస్తున్నాం చూడండి. వెయ్యి పాలు ఇప్పుడే కొనుక్కొచ్చిన స్వచ్ఛమైన పాలను ఐస్ గడ్డ మీద పోసి ఇప్పుడు పొంగిస్తున్నాం మహిమతో. వచ్చాయి, కమాన్. రా లేచి రా. అందరు కట్టె పొయ్యి మీద వేడి చేసి స్టవ్ మీద వేడికి మాత్రమే పొంగిస్తారు. మేము మాత్రం ఐస్ గడ్డ మీద పోసి పాలు పొంగిస్తున్నాం. ఇది చాలా మాకున్న అతీత శక్తి వల్ల చేస్తున్న అని. ఇది ఐస్ గడ్డ మీద పాలు పొంగిస్తున్నాం అని చాలా చోట్ల ఈ మధ్య చాలా వీడియోలు వచ్చాయి. అందుకోసం మేము కూడా ఏం చేస్తాం, మేము కూడా ఇలాగే పాలు ఐస్ గడ్డ తీసుకొచ్చి పాలు వేసి ఒక కుండలో పొంగిస్తున్నాము. ఇప్పుడు ఇది ఎలా పొంగుతుందో, ఎలా పాలు పొంగి బయటకు వస్తున్నాయో ఇప్పుడు దీని వెనుక సైన్స్ వివరించి చెప్తాము. పొగలు కూడా వస్తున్నాయి. ఈ పాలు పొంగడానికి కారణం ఈ కాల్షియం కార్బైడ్ CaC2 అనే ఒక కెమికల్ ఇది. ఈ కెమికల్ వాళ్ళు ముందే వేస్తారు, తర్వాత వాటర్ వేస్తారు, తర్వాత పాలు వేస్తారు. వాటర్ వేయకుండా పాలు వేయకుండా ఏదైనా లిక్విడ్ వేస్తే అక్కడ దీని మీద వాటర్ లిక్విడ్ ఏదైనా తగిలినా కూడా ఎస్టెలిన్ గ్యాస్ అనే ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ గ్యాస్ రిలీజ్ అవ్వడం వల్ల ఇలా అందులో ఉన్న లిక్విడ్, పాలు కానీ నీళ్ళు కానీ ఇలా పైకి పొంగినట్టు కనిపిస్తాయి. ఈ ఐస్ గడ్డకు వీళ్ళు పాలు పొంగడానికి ఏమాత్రం సంబంధం లేదు. ఫైర్ లేకుండా మంటలు చేయడం వల్ల లాస్ట్ టైం కూడా ఒక దగ్గర చూస్తే ఆంధ్ర దగ్గర మన ఏది భద్రాచలం దగ్గర ఏది అక్కడ ఇసుక దిబ్బలు ఉన్న దగ్గర పోయి ఆ ఇసుకలో వీళ్ళు ఎలాంటి ఫైర్ లేకుండా మంటలు పుట్టడం వల్ల జనాలు నమ్మి లక్షల్లో కూడా మోసపోయిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు మనకు. అది కూడా సైన్స్ అయినా? మంటలు పుట్టించడం ఒక సైన్స్ సార్. వీళ్ళు నమ్మడం మాత్రం వీళ్ళు ఒక మూఢనమ్మకం. వెంటనే చూసి మంటలు పుడుతున్నాయి అగ్గిపులు లేకుండా అంటే వీళ్ళు ఒక అవగాహన రావడం పెద్ద తప్పు. మంటలు ఎలా పుడతాయి ప్రశ్నించడం నేర్చుకోవాలి సార్. ప్రతి మనిషి ప్రశ్నించుకోవడం నేర్చుకోవాలి, ప్రశ్నించడం నేర్చాలి. ఆ ప్రశ్నించుకోవడం తెలిసినప్పుడు ప్రశ్నిస్తే కంపల్సరీ దాన్ని వీళ్ళకి ఏంటంటే ఎవరైతే ఈ మహిమల పేరుతో మోసం చేసే వాళ్ళకు అందరూ పాటించే వాళ్ళే దొరుకుతారు. పాటించడం మానేయాలి మనిషి. ప్రశ్నించడం నేర్చుకుంటే వాళ్ళ ఎవడు మోసం చేయడానికి సాహసించాడు. ప్లేట్లో ఇసుక తీసుకున్నాము ఇక్కడ ఈ పరిసరాల్లోది. ఇప్పుడు ఇసుకలోంచి మంటలు మండిస్తాము మా అతీంద్రియ శక్తులతో. చూడండి ఒకసారి ట్రై చేయి. దక్షిణ ట్రై చేస్తున్నాడు. ఈ మంత్రం వేయలేదు. ఇప్పుడు మంత్రం వేయలేదు కాబట్టి ఇది ఎలగడం లేదు, నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక మంత్రం వేసి మంత్రించిన తర్వాత అగ్గిపుల్ల వేస్తాడు. వేసాడు తొందరగా వేయి.
ఉండు ఇది అప్పుడు మంత్రం వేయలేదు, ఇప్పుడు మంత్రం వేసినందువల్ల ఇసుకలోంచి మంటలు వస్తున్నాయి. ఇలా ఇసుకలో ఇలా మంటలు క్రియేట్ చేస్తే జనం చాలామంది నమ్మి ఇదేదో శక్తి ఈయన దగ్గర ఉంది, శక్తి ఇతను ఏదో పెద్ద మంత్రాడని చెప్పేసి అతను చెప్పింది నమ్మి అవి ఇవి తాంత్రిక పూజ చేయించుకొని డబ్బులు ఆరోగ్యం రెండు పోగొట్టుకుంటారు. ఈ వాటర్ ఇవి తాగే నీళ్ళు కాదు కదా, ఈ వాటరే. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటంటే ఇలా మంటల్లో ఇసుక నుంచి మంటలు రావడానికి కారణం కాల్షియం కార్బైడ్. దీన్ని ఇలా కనపడకుండా కింద పెడతారు, కొన్ని వాటర్ తీసుకుంటారు. కొద్దిగా వాటర్ తగిలితే దానికి అక్కడ ఎస్ట్రిలిన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ గ్యాస్కి ఒక్కసారి మండిస్తే ఇలా మండే గుణం ఉంటుంది, ఇది కారిపోతుంది. కాల్షియం కార్బైడ్ను వాటర్ వేసి మంట పెట్టడం వల్ల ఆ గ్యాస్ రిలీజ్ అవ్వడం వల్ల ఇలా మంటలు నీళ్ళు తగ్గుతుంటే మంటలు వస్తుంటాయి తప్ప ఎవరు ఎటువంటి మంటలను క్రియేట్ చేయలేరు. ఇలా మోసం చేసే వాళ్ళ నుండి రక్షిస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ ఇలాంటి వాటిని ఎలా జరుగుతూ ఉంది, ఎలా చేస్తూ ఉన్నారని ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి తులసిరామ్ గారి స్టోరీ.